డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రంగాన్ని వదిలేయాలని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక సినిమాల్లో నటించడం మానేశారని గుర్తు చేశారు. చట్టం ఒప్పుకోకపోవడం వల్ల అలా చేశారేమో తెలియదన్నారు. మధ్యలో ఓ సినిమా నటించాల్సి వస్తే కేంద్రం నుంచో సుప్రీంకోర్టు నుంచో అనుమతి తీసుకున్నారన్నారు. పవన్ కూడా ఎన్టీఆర్ తరహాలోనే సినిమాలు మానేయాలని సూచించారు. విశాఖలో అనుమతులు లేకుండా వైసీపీ చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. విశాఖ అనకాపల్లిలో వైసీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు తీసుకున్నారని మూర్తి ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలకు అనుమతులు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్లానన్నారు. ఓడిన చోటే రికార్డు మెజార్టీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రజల నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధి కోసమే వినియోగిస్తామని చెప్పారు. ఋషికొండపై జగన్ సర్కార్ నిర్మించిన ప్యాలెస్ కొంటానంటూ లిక్కర్ స్కామ్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ అందులో ఈ అంశాన్ని పేర్కొన్నారు. మార్కెట్ ధర కంటే 20% ఎక్కువ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం సుకేష్ మండోలి జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందం చేపట్టిన అధ్యయనం పూర్తయింది. ఈ అధ్యయన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అధికారుల బృందం అందజేసింది. నష్టపోయిన పంట వివరాలను నివేదికలో వివరించింది. రైతులను ఆదుకోవడానికి 319.77 కోట్లు సాయం చేయాలని సూచించింది. డాక్టర్లు అవుదామని ఆశపడిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పేపర్ లీక్ అయిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఫుడ్ ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ బాక్సులు ఆరోగ్యానికి ఎంత హానికరమో లైఫ్ స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో వివరించారు. ఆ వీడియోను ఫుడ్ డెలివరీ అందించే సంస్థలకు ట్యాగ్ చేశారు. దీనిపై జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ స్పందించారు. ఇకపై సురక్షితమైన ఆహార ప్యాకింగ్ అందించే రెస్టారెంట్లను హైలైట్ చేస్తామంటూ సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి కొలుసు పార్థసారథి ప్రకటించారు. ఈ నెల 27న పెనంలూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. శాసనసభ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు ఆయన స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు. వరుస పేపర్ లీకులకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లు అందుకున్నా, ప్రశ్నలు జవాబులను లీక్ చేసిన, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణించి వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, ₹1 కోటి జరిమానా విధించనున్నారు.